పన్ను చెల్లింపుదారులతో పాటు పాన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి బిగ్ అలర్ట్. మీ పాన్ కార్డు పనిచేస్తుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఏకంగా 9.25 కోట్లకు పైగా పాన్ కార్డులు ఇన్యాక్టివ్గా ఉన్నట్లు స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. ఆధార్ కార్డుతో పాన్ లింక్ చేయని కారణంగా ఈ మేర కోట్లాది కార్డులు ఇన్యాక్టివ్గా మారినట్లు పార్లమెంట్ వేదికగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. పార్లమెంట్ సభ్యులు కార్తీ పి చిదంబరం, అమర్ సింగ్, బెన్నీ బెహనన్ అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఈ మేరకు పాన్ కార్డులపై వివరాలు వెల్లడించారు. కోట్లాది పాన్ కార్డులు పనిచేయడం లేదని కేంద్ర మంత్రి వెల్లడించడం ఇప్పుడు ఆందోళన కలిగించే విషయమేనని చెప్పాలి. 2026 జనవరి 1 నాటికి ఆధార్ నంబర్తో లింక్ చేయని కారణంగా దేశవ్యాప్తంగా 9,25,50,668 పాన్ కార్డులు ఇన్యాక్టివ్గా మారిపోయాయని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. అలాగే మార్చి 23 వరకు పాన్ ఆధార్ అనుసంధానం ఆలస్యంగా చేసిన వారి నుంచి MA 2,338 కోట్ల మేర పెనాల్టీలు వసూలు చేసినట్లు తెలిపారు. అయితే పాన్ కార్డులు ఇనాపరేటివ్గా ఉన్నప్పటికీ చాలా మంది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లను ప్రాసెస్ చేశామని, ప్రీపెయిడ్ ట్యాక్స్ క్రెడిట్ సైతం ఇచ్చినట్లు తెలిపారు. అయితే అలాంటి కేసుల్లో రీఫండ్ సొమ్మును మాత్రం నిలిపివేసినట్లు చెప్పారు. ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలోని సెక్షన్ 139AA రూల్ 114 కింద 1.30 కోట్ల మందికి రీఫండ్స్ నిలిపివేసినట్లు కేంద్రం తెలిపింది. ప్రధానంగా పాన్ కార్డు ఇనాపరేటివ్గా మారడంతోనే రీఫండ్స్ హోల్స్లో పెట్టినట్లు స్పష్టం చేసింది. ఇలా నిలిపివేసిన రీఫండ్ విలువ సుమారు 340 కోట్లుగా ఉంటుందని తెలిపింది. మరోవైపు పాన్ డీయాక్టివేషన్, రీఫండ్ నిలిపివేత పాటు ఈ ఫైలింగ్ పోర్టల్కు సంబంధించిన ఫిర్యాదుల వివరాలను సైతం కేంద్ర మంత్రి వెల్లడించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 1,114 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. 2024-2025 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 1,114 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. అలాగే 2025-26 ఫైనాన్షియల్ ఇయర్లో 1,156 ఫిర్యాదులు రిజిస్టర్ అయ్యాయని వెల్లడించారు. మొత్తం ఈ 2 ఆర్థిక సంవత్సరాల్లో 2,270 ఫిర్యాదులు నమోదయ్యాయని తెలిపారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.